థాట్ చూపిస్తాను. ఇది మనీ ప్లాంట్. మా ఇంట్లో తమలపాకు చెట్టు, నాటు తమలపాకు చెట్టు చాలా చాలా బాగుంటుంది. దీని ఆకు తీసుకొని ఇలా తుంచి, ఓకే, స్మెల్ చూడండి. వావ్, నాటాకు అనమాట. చాలా చాలా బాగుంటుంది. అరుదైన రకం అనమాట, దొరకదు, ఎక్కడ దొరకదు. ఓకేనా, ఇది ఒకటి. దాంతోపాటు ఇది మందార చెట్టు. ఇది హెయిర్ గ్రోత్ ఉంటుంది. మందార పూలు వస్తాయి కదా, అప్పుడు మనం నెత్తి ఏడబెట్టి రుద్దితే దానికి ఏంటంటే హెయిర్ గ్రోత్ వచ్చింది. మామిడికి అప్పుడప్పుడు హెయిర్ ఫాల్ అయ్యేది, అప్పుడు నేను రుద్దేవాడిని. ఓకే, తర్వాత వన్ ఆఫ్ ద ఫేవరెట్ ప్లాంట్ ఇది మనీ ప్లాంట్లో ఒక రకం. చాలా చాలా బాగుంటుంది. ఇంకా పువ్వు వస్తుంది, ఇప్పుడు 5 yearsకి వచ్చాక పువ్వు వస్తుంది. చాలా ఎక్సలెంట్ ఉంటుంది. ఓకే, తర్వాత చిన్న చిన్న మొక్కలు చూస్తే ఈ మొక్క ఉందండి. ఇది ఏంటంటే ఈ మొక్క మీద ఏం పేరు అంటే మర్చిపోయిన గుర్తులేదు. అమెరికన్ గ్రేప్ అండి. ఇది అమెరికన్ గ్రేప్. చాలా బాగుంటుంది. గ్రేప్ ఇంతలా ఉండేది, దాని టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది సిరిసిల్లలో ఉన్నప్పుడు అది టేస్ట్ బాగుందని ఇద్దరం అది తెచ్చి ఇక్కడ వేస్తే ఇంత పెద్ద చెట్టు అయిందండి. ఎంత బాగుంటుంది అది చెట్టు, చాలా బాగుంది. కానీ ఎంతో ఫలం రాలేదు, వస్తుంది వెయిటెడ్స్. ఓకే, చూడండి మనీ ప్లాంట్. మా ఇంటికి అందరం ఏంటంటే మనీ ప్లాంట్ చూడండి, చాలా చాలా బాగుంది. అసలు ఇది వస్తే ఒక లోకంలాగా ఉంది, ఒక స్వర్గంలాగా ఉంటుంది. ఈ ఏరియా చాలా బాగుంటుంది. అండ్ చిన్న చిన్న ప్లాంట్స్, మనీ ప్లాంట్, ఈ ప్లాంట్, ఇదైతే చాలా లుక్ ఉంటుంది. వర్షం పడినప్పుడు ఇలా తీస్తే సినిమాలు తినే అట్రాక్షన్ ఉంటుంది అనమాట. ఇది మనీ ప్లాంట్లో ఒక రకం అండి. ఇది వైట్ అండ్ మచ్చలు ఉంటుంది, చాలా అరుదు అనమాట. ఇది రేరుగా ఉంటాయి. మనీ ప్లాంట్ రకాలు చాలా ఉంటాయి, కానీ ఇది మనీ ప్లాంట్ వల్ల ఏంటంటే ఎయిర్ ప్యూరిఫైర్ అవుతుంది. ఎయిర్ ప్యూరిఫైర్ మొక్కలు మా ఇంట్లో చాలా ఉన్నాయి. ఇదొకటి, ఇవన్నీ ఎయిర్ ప్యూరిఫైర్స్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. రేపు ఇంకో దాంతో కలుద్దాం. థ్యాంక్ యూ.